మనం చలాకీగా ఉన్నప్పుడే దేశం దూసుకు వెళ్తుంది. మనల్ని హుషారుగా ఉంచేందుకు ఎన్నో ఆశ్చర్యకరమైన నిజాలు ఉన్నాయి. వాటిని వన్ బై వన్ తెలుసుకుంటుంటే మజా మామూలుగా ఉండదు. 15 కాదు, ఒకేసారి ఒక 1000 నిజాలు తెలుసుకోవాలన్నంత తపన పెరిగిపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు. మరి లేట్ ఎందుకు? నిజాల ప్రపంచంలోకి ఎంటర్ అవుదాం. మనం మాల్స్ని 1 ఎకరం, 2 ఎకరాలు లేదా ఒక 3 ఎకరాలు చూసుంటాం. కానీ ఈ మాల్ మాత్రం ఇరాన్లో ఉంది. ఇరాన్ రాజధాని అయిన టెహ్రాన్లో ఉంది. ప్రపంచంలోనే పెద్ద మాల్ ఇది. పిల్ల తాబేలు తల్లి తాబేలుతో ఎలా ఆడుకుంటుందో చూడండి. తన 5 రోజుల వయసున్న కొడుకుతో 140 ఏళ్ళున్న తల్లి తాబేలు. మనం కెమెరాని పెద్ద కెమెరాలు చూస్తుంటాం, చిన్న కెమెరాలు చూస్తుంటాం, మహా అయితే ఇంచు కెమెరా చూస్తుంటాం. కానీ ఇక్కడున్న కెమెరా చూడండి, బియ్యపు గింజ సైజులో ఉన్న కెమెరా ఇది. మనం మిడతల తలకాయని, బొద్దింగల తలకాయని చూస్తుంటాం. కానీ చీమ తలకాయని దగ్గరికి ఎప్పుడైనా చూసామా? ఈ ఫోటో చూడండి. మైక్రో స్థాయిలో చీమ తలని జూమ్ చేస్తే దాని తల ఇలా ఉంటుంది. మనం మనిషి మెదడుని రియల్గా చూస్తే వెన్నులు వణుకొచ్చిద్ది. కానీ భూమిపై వెన్నెముకతో ఉన్న మెదడులో 2 ఉన్నాయి. అందులో ఒకటి మీరు చూస్తున్న ఈ ఫోటో చూడండి. ఇది మీకు తెలుసు, మన శరీరం లివర్ని కొంత కట్ చేసినా అది తిరిగి తన రూపంలోకి పెరగగలదు. అలాగే ఒక కిడ్నీ తొలగిస్తే రెండో కిడ్నీ సైజు పెంచుకొని రెండో కిడ్నీ చేయాల్సిన పని కూడా అదే చేస్తుంది. మనం చిలకలను, పిచ్చుకలను, హమ్మింగ్ బర్డ్లను, చాలా రకాల పక్షులు చూస్తుంటాం. ఇప్పుడు చూస్తున్న ఈ పక్షి పేరు టౌకాన్. దాని ముక్కు తన మొత్తం బరువులో 50% ఉంటుంది. మనం ఒక సిటీలో కానీ, ఒక రాజధానిలో కానీ, ఒక గ్రామంలో కానీ ఇప్పుడున్న సమయాన్ని బట్టి మనం ఇల్లు కొనాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ ఈ ఫోటోలో చూడండి, 1939లో ఇల్లు ధరలు సుమారు 42,500 నుంచి 56,700 దాకా ఉండేవి. మనం అంతరిక్షాన్ని యూట్యూబ్లో కానీ, న్యూస్ టీవీలో కానీ చూస్తుంటాం. కానీ ఈ ఫోటో చూడండి, ఇది 1984 ఫిబ్రవరి 7 నాటి ఫోటో. ఇందులో వ్యోమగామి బ్రూస్ మెక్ కాండిల్స్ స్పేస్ షటిల్ని వదిలేసి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యోమగామి ఇతనే. ఈ ఫోటో చూడగానే మీకు అందరికి ఒకటి గుర్తొచ్చింది. ఇది చాలామందికి కూడా తెలుసు. ఇది సెప్టెంబర్ 10, 2001 నాటి న్యూయార్క్ ట్విన్స్ టవర్స్ ఫోటో. ఇది చివరి సూర్యాస్తమయం మరునాడు ఈ టవర్పై ఉగ్ర దాడి జరిగింది. మనం చంద్రుణ్ణి వైట్ కలర్లో కానీ, రెడ్ కలర్లో కానీ, బ్లాక్ కలర్లో అలా చూసుంటాం. కానీ ఈ ఫోటోలు చూడండి ఒకసారి. ఖగోళ ఫోటోగ్రాఫర్ అయిన మార్సెల్లా గిలియోఫేస్ 10 ఏళ్లలో చంద్రుణ్ణి 48 రంగుల్లో ఫోటో తీశాడు. ఈ ఫోటో చూస్తుంటే మనకి సంతోషం వస్తుంది కదా, ఇన్ని రకాల రంగుల్లో మారాడు చంద్రుడని. మీరు చూసిన ఈ ఫోటోల్లో ఏ ఫోటో నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.